హాయ్ అండి. ఈరోజు మనం బాదం పాలు తాగుతాం కదండి బయట, అది మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన మిక్స్ ముందు రెడీ చేసుకుందాం. దానికి మనం ఆల్మండ్స్ అంటే నేను శాంపిల్ కోసం చూపిస్తున్నాను, నేను ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నాను. ఇట్లా గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 10 minutes నానబెట్టుకొని తర్వాత పొట్టు తీసేసుకోవాలి. చూడండి, తీసుకున్న వాటిని నేను ఇట్లా ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు అవి చల్లార్చుకున్నాక అది మిక్సీ చేసుకోవాలి. అందులోకి కొంచెం కుంకుమ పువ్వు వేసాను నేను, ఒక చిటికెడు, ఒక 5-6 యాలకులు, పువ్వు పసుపు కలర్ కోసం వేసాను. కుంకుమ పువ్వులో ఫ్లేవర్ కూడా బాగుంటది. తర్వాత నేను 2 కప్పుల బాదం పప్పు తీసుకున్నాను. దానికి 2 కప్పుల షుగర్ వేయాలి, ఎందుకంటే మనం పాలలో మిక్స్ చేసుకుంటాం కాబట్టి సమ పాలలో తీసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పట్టుకున్నాక ఇప్పుడు చల్లారిన బాదం పప్పు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ మెత్తగా కొట్టుకోవాలి. చూడండి, మిక్సీ కొట్టిన తర్వాత పౌడర్ ఇలా అవుతుంది. మనం పసుపు అని కుంకుమ వేసాం కదా, కలర్ కూడా వచ్చింది. చూడండి, ఇట్లా నేను గాజు దాంట్లో పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.